అమ్మ ఉన్నతి, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. చూడమ్మా, ఇంత స్ట్రెస్ బేబీ హెల్త్కి అంత మంచిది కాదు. నువ్వు ఒక పని చేయమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, కొంచెం రెస్ట్ తీసుకో. సారీ అత్తమ్మగారు, నేను రేఖా వదినతో నేను అలా రోడ్గా మాట్లాడుండకూడదేమో. ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ప్రస్తుతం చాలా బాధలోనే ఉన్నాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. మ్యామ్, ఆపరేషన్ సక్సెస్ అయింది. పేషెంట్ని అబ్జర్వేషన్ కోసం ఐసీయూకి షిఫ్ట్ చేశాము. దుర్గమ్మ తల్లి, నీ రక్షాధారమే ఇప్పుడు నా సౌభాగ్య చిహ్నం. ఇక దీన్ని రక్షించటం నీ బాధ్యతే అమ్మా. ఉన్నతి, నువ్వు ఇలా ఇంతసేపు నిలబడి ఉండటం మంచిది కాదు. బేబీ హెల్త్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అవును ఉన్నతి, పద వెళ్ళి ఎక్కడైనా కూర్చుందాం. నేను నీకోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకొస్తానుండు. అవును ఉన్నతి, నువ్వు వెళ్ళు. బావని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. మమ్మీ, సారీ సారీ సారీ. అక్కడ రాఘ హాస్పిటల్లో ఉంటే కొంచెం కూడా బాధ లేకుండా జుట్టు స్టైల్ గా వేసుకుంటావా? మరి ఇది మెజెంటా పింక్ కలర్ది నెయిల్ పెయింట్ ఎందుకు వేసుకున్నావు? ఇప్పుడే తీసేయ్, ఇప్పటికిప్పుడే ఇవన్నీ తీసేయ్. కానీ ఎందుకు మమ్మీ? నువ్వు ఆ బబ్లీని చూసావా? తను కూడా ఇవన్నీ వేసుకుంటుంది. తను నాకంటే ఎంతో పెద్దది, కానీ చూడడానికి చిన్న పిల్లలా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే తను టిప్ టాప్ గా రెడీ అవుతుంది. మరి నేను పెట్టుకుంటే ప్రాబ్లం ఏముంది? చూడు, దీన్ని టిప్ టాప్ గా ఉండడం అనరు, దీన్ని వెధవ వేషాలు వేయడం అంటారు. అయినా నువ్వు తనకున్న అలవాట్లని నువ్వు అలవాటు చేసుకోవాలని చూడకు. కానీ మమ్మీ, అరే అరే అరే, అసలేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే ఆంటీ, నాకు చెవుడు లేదు, నాకు బానే వినిపిస్తుంది. నేను ఊరికే ఈ ప్లేట్లు చూస్తున్నాను. మీరు ఇంట్లో ఇన్ని ప్లేట్లు ఎందుకు పెట్టుకున్నారు? అయినా ఇన్ని గిన్నెలు మీరేంటి మొత్తం ఊర్లో అందరికీ భోజనాలు పెడతారా ఏంటి? ఊళ్ళో వాళ్ళకేమీ పెట్టం. మా కుటుంబంలో అందరూ ఈ గిన్నెలతోటే పాటలు పాడతారు. మేము సంగీత సార్వభౌములం, వారసులం కదా. మరి రోజు భోజనం చేయడానికి ముందు మేము గిన్నెలతోనే రాగాలాపన చేస్తాము. అయితే మీకు నాకు బ్యాలెన్స్ సెట్ అవుతుంది. గిన్నెలో ఎవరైనా భోజనం చేస్తారా? ఎందుకు బుర్ర తక్కువ దానిలో ప్రశ్నలు అడుగుతున్నావు? అంటే ఇంట్లో ఉన్నది 6, కానీ ఇన్ని 50 ప్లేట్లు మరీ ఇన్నా? అలా ఎలా? మరి ఈ ప్లేట్ పగిలిపోయేదా లేక పగలనిదా? మేమెప్పుడు చెక్ చేయలేదు. అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. ఆంటీ, ఇది పగిలిపోయే రకమే. ఏంటి నువ్వు చేసింది? నీకు తెలుసా
ఈ సెట్ ని మా అమ్మ నాకు నా పెళ్ళప్పుడు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది ఆ సెట్ లోదే. మరి అంత పాతదా? అయ్యో అంటే అయితే పాత సామాన్లే. అయినా డబ్బున్న వాళ్ళందరూ ఇంట్లో పాత సామాన్లే పెట్టుకోరు, ఇలాంటివన్నీ బయట పారేసొస్తారు. కానీ మీరేమో గుండెలకు హత్తుకొని ఓ పెట్టుకుంటున్నారేంటి? హలో, మేమేం డబ్బున్నోళ్ళం కాదు సరేనా? మేం మిడిల్ క్లాస్ వాళ్ళం తెలుసా, అది కూడా లోవర్ మిడిల్ క్లాస్. చూడు, నేను నిన్ను ఇప్పుడు ఏం అనట్లేదు, ఎందుకంటే నువ్వు రేపు పొద్దున ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కాబట్టి. నేను వెళ్ళిపోతున్నానా? ఎందుకు? మీకెవరు చెప్పారు? నీకున్న బెస్టీనే. అయినా నువ్వేమనుకున్నావు? నువ్వు ఇక్కడ జీవితాంతం ఉండొచ్చానా? ఎందుకోయ్? ఏం సంబంధం ఉందని నీకు? ఒక విషయం చెప్పు, నీకు తను ఎప్పటి నుంచి తెలుసు? ఉన్నతిని ఎక్కడ కలిసావు? నా పేరు బబ్లీ కుమారి. అందరికీ మత్తెక్కించడమే నా పని కూడా. అయినా మీరు ఎంత మంచో అంత పాపి కూడా. అసలైనా నేను మీ ఇద్దరికి ఎందుకు చెప్పాలి? నన్ను ఏదైనా ప్రశ్నించే హక్కు కేవలం నా బెస్టీ ఉన్స్కే ఉంది. అలాగా? కానీ ఏదో ఒకటి పెట్టండి, బాగా ఆకలిస్తుంది, నాకు ప్రాణం పోయేలా ఉంది. చూడు, మేము నీ పనివాళ్ళం కాదు, నీకు భక్తులం కూడా కాదు, సరేనా? స్మిత పద. మమ్మీ ఒక్క నిమిషం, తను ఉన్నతి ఫ్రెండ్ కదా? మరి ఉన్నతి ఎవరి భార్య? ధ్రువ్ భార్య. తనేంటి వారసుడు, పైగా తనే మనందర్నీ చాలా పెద్ద సమస్య నుంచి కాపాడాడు. ఆలోచించు మమ్మీ. సరే చెప్పు, నీకు ఏం తినాలనుంది? ఆ, అరే ఆంటీ వద్దు, మీరు వదిలేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఏదైనా నేనే చూసుకొని నేనే తినేస్తాను. ఆ! నాకు అసలేం అర్థం కావట్లేదు. ఎవరైనా రేఖని ఎందుకు చంపాలి అనుకుంటారు? తను అసలు ఎవరికి ఏం అన్యాయం చేసిందని? శైలజ గారు తనకి ఎవరితో ఎలాంటి శత్రుత్వాలు కూడా లేవు. దేవికా గారు కూర్చోండి. నాకు తెలుసు ఇది సరైన ప్లేస్ కాదు, పైగా ఇలాంటివి మాట్లాడడానికి సరైన సమయం కాదు. నేను అర్థం చేసుకోగలను, మీరు ఒక తల్లి, మీరు మీ మనసుని కుదుటపరచుకోవడానికి ఈ సమాధానం వెతుకుతున్నారు. కానీ ఆ వ్యక్తి... వద్దమ్మా ప్లీజ్, ఈవిడికి ఏం చెప్పొద్దు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ వీళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా. నిజమే. ఏంటి ఎవరు మాకు క్లోజ్ అంటున్నారు? శైలజ గారు, మీరేం తెస్తున్నారు చెప్పండి. మీరు మా దగ్గర ఏం తెస్తున్నారు? రేఖ మీద ఎవరైతే అటాక్ చేయించారో ఆవిడ వేరే ఇంకెవరో కాదు, మీ అందరికీ బాగా కావలసిన వారు మిసెస్ నర్మదా గారు.